హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర వెంటనే గంగను అకాడమిక్ దగ్గరికి తీసుకెళ్ళి, గంగా, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నీ దృష్టి కేవలం బాక్సింగ్ మీదనే ఉండాలి. ఎవరైనా నీతో ఫైటింగ్ చేసినప్పుడు వీక్నెస్ పాయింట్ పట్టుకొని వాడతారు. నువ్వు దానికి బలహీనపడ్డావనుకో, నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఎవరి మాట వినకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. సరే రుద్ర సారు, మీరు చెప్పినట్టు చేస్తాను. సరే గంగా, ఆల్ ద బెస్ట్. ఈ బాక్సింగ్లో నువ్వే ఫస్ట్ ప్రైజ్ సాధించాలి. అలాగే సార్, మీరు చెప్పారు కదా, తప్పకుండా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇక గంగా ఫైటింగ్ చేస్తూ ఆలోచనలో పడుతుంటే ఇదంతా రుద్ర చూసి, అసలు గంగ ఏమైంది, ఎందుకు బాక్సింగ్ మీద దృష్టి పెట్టలేకపోతుంది, సరిగా తనతో కూడా ఫైటింగ్ చేయలేకపోతుంది. చూడు గంగా, ఈ మ్యాచ్ నీకు ఎంత ఇంపార్టెంటో నీకే తెలిసిపోతుంది. ఇది నీ లైఫ్కి సంబంధించింది. నీ ఆశయం, నా నమ్మకం ఈ మ్యాచ్తోనే ముడిపడి ఉంది గంగా. అదే సార్, మీరు చెప్పినట్టుగా నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. మా అమ్మ ఆపరేషన్ కావాలంటే తప్పకుండా ఈ మ్యాచ్లో నేను గెలవాలి. ఇక సార్ నమ్మకాన్ని కూడా నిలబెట్టాలి అనుకుంటూ గంగ వెంటనే ఇక ఆ అమ్మాయితో ఫైట్ చేసి తనను ఓడించి ఫస్ట్ మ్యాచ్లో గంగా విన్నర్ అవుతుంది. ఇదంతా రుద్ర చూసి సంతోషంతో, గంగా, నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఆశయాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు, నా నమ్మకాన్ని కూడా బలపరిచావు. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్ ఈ మ్యాచ్లో గెలిచినందుకు. సారు, మరి ఈ మ్యాచ్లో గెలిచాను కదా, ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఈ మ్యాచ్లో గెలిచిన విషయం మా అమ్మకు చెప్పాలని ఉంది సారు. ఒకసారి ఫోన్ చేసి రాశారు, మా అమ్మతో మాట్లాడతాను. అలాగే గంగా, ఇదిగో మాట్లాడు. అమ్మా, నాను మ్యాచ్లో గెలిచాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను చెప్పాను కదమ్మా, ఈ మ్యాచ్లో తప్పకుండా నేనే గెలుస్తానని, కానీ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, మీ ఆశయాన్ని కూడా నిలబెట్టాను. ఇక నీకు తప్పకుండా ఆపరేషన్ చేయిస్తానమ్మా. ఇక నాన్న చేసిన అప్పులన్నీ కూడా నేనే తీరుస్తాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త, టైం టు టైంకు అన్నం తిను, టాబ్లెట్స్ వేసుకో అమ్మా. సరేనా? నాన్నను కోప్పడకు. నాన్న తాగిన మైకంలో ఏదో ఒకటి వాగుతాడు. సైలెంట్గా ఉండమ్మా, సరేనా? ఇక నేనుంటాను. అలాగే గంగా, ఒక్క మాట చెప్తా విను. అయ్యగారితో బాగా ఉండు, ఎవరేమన్నా పట్టించుకోకు, సరేనా? ఎవరైనా ఏదైనా అంటే మౌనంగా ఉండు. ఎందుకంటే పెద్దింటి కుటుంబం కదా, వాళ్ళు కోపంలో ఏదైనా అంటే మౌనంగా ఉండు, సరేనా గంగా? అట్టాగే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. సారు, ఇదిగోండి మా అమ్మతో మాట్లాడాను. సరే గంగా, పద ఇక ఇంటికి వెళ్దాం. కానీ సారు, మీరు నన్ను పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో వాళ్లకు తెలుసా సారు? లేదు గంగా, ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది. మరి ఇప్పుడు ఎలాగ సారు? మీరు టెన్షన్ పడితే నేను కూడా చూడలేను. ఇంకాదు గంగా, పద మన ఇంటికి వెళ్దాం అనుకుంటూ రుద్ర వెంటనే ఇక గంగను ఇంటికి తీసుకెళ్ళాక ఇదంతా పార్వతి చూసి కోపంతో, రుద్ర అక్కడే ఆగు, గంగను పెళ్లి చేసుకొని ఇంటికి ఎందుకు వచ్చావు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అన్న చెల్లెళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారని. స్నేహ, అసలు నీకు బుద్ధుందా? మీ అన్నయ్య బయటికి వెళ్తే కనీసానికి ఒక్క విషయమైనా చెప్పొచ్చు కదా, ఎందుకు దాచావు? అంటే నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అందుకే నన్ను ఇదంతా కుట్ర చేశా? మీ ఇద్దరి మూల కారణం వల్లే రుద్ర గంగను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు. అదేదో అప్పుడు చెప్పుంటే రుద్రకి ఏదో ఒక మాటలు చెప్పి రుద్రని నా సొంతం చేసుకునేదాన్ని. ఇక రుద్ర కూడా నన్ను పెళ్లి చేసుకునేవాడు. ముమ్మాటికి దీనంతటికి కారణం స్నేహ, వంశీ. మిమ్మల్ని వదిలిపెట్టను. ఇక శకుంతల కోపంతో, పార్వతి, నీ మాటల్ని చాలించు. అయినా స్నేహ, వంశీ ఏ తప్పు చేశారని ఎందుకు అంతలా మాట్లాడుతున్నావు? అన్నయ్య బయటికి పోయాడని చెప్పాడు, అంతకు మించి వాళ్ళు ఏం అబద్ధం చెప్పలేదు కదా. ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? ఓహో, ఎంతైనా మీ పిల్లలు కదా, అందుకే నా వెనకేసుకొస్తున్నారు. ఇక రుద్ర గంగను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు కాబట్టి ఇక నాతో అవసరం లేదని ఇలా మాట్లాడుతున్నారు కదా. అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అస్సలకి వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేస్తారా? మీరే కదా అంటే నా ఇంటికి వచ్చి రుద్రని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డారు. ఇక నా షరతులు కూడా చెప్పాను, సరే అని ఒప్పుకున్నారు. చివరికి రుద్ర మోసం చేసి గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. మరి నా పరిస్థితి ఏంటంటే?
చూడు పార్వతి, నువ్వేం టెన్షన్ పడకు. రుద్రతో నేను మాట్లాడతాను. అయినా గంగ ఈ ఇంటి కోడలవుతుందని ఎలా అనుకున్నావు? ఎన్నటికైనా రుద్రకి భార్యగా నువ్వే, నీకే స్థానం దక్కుతుంది. ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక కూడా రుద్ర నావాడైపోతాడని ఎలా అంటున్నారు? మీరు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావట్లేదంటే ఈ బుద్ధి గడ్డేదో ఆ గంగకు చెప్పండి. అప్పుడే నేను కూడా కాస్త శాంతంగా ఉంటాను. ఇక శకుంతల కోపంతో గంగ దగ్గరికి వచ్చి, గంగా, ఎందుకే మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తున్నావు? అంటే నా కొడుకును ఎరగా వేసుకొని ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చావా? నా రుద్రకి నువ్వు భార్యగా ఉంటావని ఎలా అనుకున్నావు? రుద్రస్థానం ఎన్నటికైనా పార్వతిదే, అర్థమైందా? గంగా, ఇప్పుడు చెప్తున్నాను, ఆ తాళి బొట్టును తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మా ఇంటికి తగిన దానివి కాదు, తక్కువ స్థాయి దానివి, అర్థమైందా? నువ్వెప్పుడు నా కాళ్ళ కింద స్థాయిగా ఉండాలి. నీ బుద్ధులేంటో నాకు బాగా తెలుసు గంగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్థమైందా అని అంటుంటే ఇక రుద్ర కోపంతో, పెద్దమ్మ, గంగ ఇప్పుడు నా భార్య. గంగ ఎక్కడికి వెళ్ళదు, నాతో పాటే ఉంటుంది. ఏంటి రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? అంటే అమ్మ మాటను తీసేస్తున్నావా? అమ్మ మాటకు విలువ లేదా? అంటే పెద్దమ్మ, తనని చూసుకునే బాధ్యత కూడా నాదే కదా. తనను పంపించాలంటే ముందు నన్ను కూడా పంపించండి. తనతో పాటు నేను కూడా వెళ్తాను. ఏంటి రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? అయినా గంగను పెళ్లి చేసుకొని ఎందుకు ఇంటికి వచ్చావు? గంగ మంచిది కాదు, ఈ ఇంటికి శకినిలా దాపరించింది. నా మాట విని తన మెడలో ఉన్న తాళ్ళని విసిరేసేయి. ఇక విజయేంద్ర కోపంతో శకుంతల చెంప పగులగొట్టి, శకుంతల, అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? రుద్ర గంగను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు. అలాంటి అమ్మాయి మెడలో ఉన్న తాళ్ళు బొట్టును తీసేయమని ఎలా చెప్పబుద్ధుతుంది? నువ్వు అసలు మనిషివేనా శకుంతల? మనిషి లెక్క మాట్లాడుతున్నావా? అదే నీ బిడ్డకో చెల్లికో ఇలా జరిగితే ఊరుకునేదానివా? ఒక అమ్మాయి మెడలో తాళి బొట్టును తీయమని ఎలా చెప్పబుద్ధవుతుంది శకుంతల? చూడండి, మీరు ఎన్నైనానండి, ఎన్నైనా తిట్టండి, నేను పడతాను. కానీ గంగ మాత్రం ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. మన కుటుంబం అల్లకల్లోలం అయిపోతుందండి. నా మాట విని గంగని ఇంట్లో నుంచి బయటికి పంపించండి, లేకపోతే మనకు ఎన్నో అనర్థాలు వస్తాయి. చూడు శకుంతల, రుద్ర గంగను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇక ఈ ఇంటికి పెద్ద కోడలిగా గంగే, అర్థమైందా? అమ్మ ప్రీతి, హారతి ప్లేట్ తీసుకునిరా, ఇద్దరికి దిష్టి. అలాగే నాన్న, ఇప్పుడే తీసుకుని వస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.